భక్తులందరికీ హరే కృష్ణ. ఈరోజు అహల్య శాప వృత్తాంతం గురించి చెప్పుకుంటామండి. అహల్యాని గౌతమ ఋషి శపించడానికి గల కారణం ఏంటి? అహల్య చేసిన తప్పేంటి? వచ్చింది ఇంద్రుడని తెలుసా ఏంటి అహల్యకు? తెలిసే తప్పు చేసిందా? పోనీ తెలియక తప్పు చేసిందా? ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం. ఎప్పుడైతే విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు మిగతా ఋషిముళ్ళు అందరూ కలిసి మిథిల జనకపురికి ప్రయాణిస్తున్నారు. తాం దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభాం. జనకపురి మిథిల దూరం నుంచే చూశారు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, మునిగణం అందరూ. దూరం నుంచే చూడగానే జనకపురి యొక్క శోభ, అత్యంత సౌందర్యం అక్కడి నుంచే చూసి, ఆహా అద్భుతమైన నగరం మిథిలా నగరం, జనకపురి అద్భుతమైన నగరం అంటూ కొనియాడారు. మిథిలోపవనే తత్ర ఆశ్రమం దృశ్య రాఘవః. మిథిల జనకపురికి వెళ్ళే ముందుగా పక్కనే ఒక ఆశ్రమం చూశారు రాఘవ. దృశ్య రాఘవ, శ్రీరామచంద్రుడు పక్కనే ఉన్న ఆశ్రమాన్ని చూశారు ఆయన. పురాణం నిర్జనం రమ్యం పప్రచ్చ ముని పుంగవం. పురాణం ఆశ్రమం చాలా పాతబడి ఉంది. నిర్జనం, ఎవ్వరు లేరు అక్కడ. రమ్యం, అత్యంత అద్భుతమైన ఆశ్రమం అది. పాతది, ఎవరు లేరు, కానీ ఆశ్రమం చాలా అద్భుతంగా ఉంది. ఆ అద్భుతమైన ఆశ్రమం చూసి చాలా పాతబడినట్లుగా ఉంది, ఎవ్వరు లేరు అక్కడ. చూసి ఆశ్చర్యపోయారు రామచంద్రుడు. వెంటనే విశ్వామిత్రుడితో అంటున్నారు, స్వామి ఈ ఆశ్రమం ఎవరిది? అత్యంత పురాతనంలా కనిపిస్తుంది, నిర్జనం. ఈ ఆశ్రమంలో ఎవరు లేరు. శ్రోతుమిచ్చామి, వినాలనుకుంటున్నాను. ఈ ఆశ్రమం ఎవరిది? ఎవరు లేరు, ఎవరు కనిపించడం లేదు. ఈ విషయాలన్నీ కూడా నేను వినగోరుచున్నాను అంటూ శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడితోటి అన్నారు. వెంటనే విశ్వామిత్రుడు అంటున్నారు, గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాశః సురైరపి సుపూజితః. ఓ నరశ్రేష్ఠ, ఓ రాఘవ, ఓ రామ, మహాత్ముడైన గౌతమ ఋషిది ఈ ఆశ్రమం. నరశ్రేష్ఠ, ఓ నరశ్రేష్ఠ, నరులలో శ్రేష్ఠుడా. శ్రీరామచంద్రుడిని సంబోధిస్తున్నారు విశ్వామిత్రుడు. నరశ్రేష్ఠ, నరులలో శ్రేష్ఠుడా. గౌతమస్య, గౌతమ ఋషిది ఈ ఆశ్రమం. పూర్వమాసీన్ మహాత్మనః, మహాత్ముడైన గౌతమ ఋషిది ఈ ఆశ్రమం. ఆశ్రమో దివ్య సంకాశః సురైరపి సుపూజితః. దేవతలు సైతం వచ్చేవారు, వచ్చి ఈ ఆశ్రమాన్ని పూజించేవారు. ఒకప్పుడు అది, ఇప్పుడు కాదు. ఓ రామా, కొన్ని విషయాలు చెప్తాను విను. పూర్వకాలము సా చేహ తప ఆతిష్టత్ అహల్యా సహిత పురా. పూర్వకాలము గౌతమ ఋషి తన భార్య అహల్యతో కలిసి తపస్సు చేసిన ఆశ్రమం ఇదే. ఎన్నో వేల సంవత్సరాలు ఇద్దరు కలిసి తపస్సు చేశారు. ఒకసారి ఏం జరిగింది? తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్ష సచీపతి మునివేషధరో అహల్యాం ఇదం వచనమబ్రవీత్. ఒకసారి ఏం జరిగింది?
గౌతమ ఋషి లేని సమయంలో గౌతమ ఋషి తీర్థ స్నానానికి వెళ్ళారు, నది స్నానానికి వెళ్ళారు. గౌతమ ఋషి లేని సమయంలో ఎవరు? శచీపతి. శచీపతి, శచీదేవి యొక్క పతి అంటే ఇంద్రుడు. ఎలా వచ్చారు? ముని వేషధరో, గౌతమ ఋషి వేషాన్ని ధరించి వచ్చాడు. అహల్య దగ్గరికి వచ్చి ఇదం వచనం అబ్రవీత్, ఈ విధంగా మాట్లాడారు. ఏం మాట్లాడాడు? ఇంద్రుడు అంటున్నాడు అహల్యతోటి, ఋతుకాళం ప్రతిక్షంతే నార్దినస్సు సమాహితే సంగమం త్వహ మిచ్చామి త్వయా సహ సుమధ్యమే. ఓ తరుణి, ఓ సుందరి, సంగమం త్వహం ఇచ్చామి, నీతో సంగమించడానికి నేను కోరుతున్నాను. ఇచ్చామి, నేను కోరుతున్నాను. సంగమం, సంగమించడానికి. త్వహ, నీతో అన్నాడు ఇంద్రుడు. అప్పుడు అహల్య ఏమన్నది? మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. చూడండి, ఇంద్రుడు గౌతమ ఋషి వేషంలో వచ్చాడు. పోనీ అహల్య వచ్చింది తన భర్త కాదు ఇంద్రుడని తెలియదా ఏంటి? విజ్ఞాయ, తెలుసు, బాగా తెలుసు. మరి ఆవిడ గౌతమ ఋషి భార్య. గౌతమ ఋషి తపస్సు చేసేవారు, ఆవిడ భార్య కూడా, ఆయన భార్య కూడా తపస్సు చేసేది, ఇద్దరు తపస్సు చేసేవారు. మరి తపశ్శక్తి సంపన్నురాలు ఆవిడ తెలియదా ఏంటి? తెలుసు. విజ్ఞాయ రఘునందన, ఓ రఘునందన, వచ్చింది ఇంద్రుడు గౌతమ ఋషి వేషంలో వచ్చాడు అని తెలుసు. విజ్ఞాయ, కానీ మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. వచ్చింది ఇంద్రుడు, దేవతలకు రాజు ఇంద్రుడు. మతిం చకార దుర్మేధ, కానీ విషయం ఏంటి? ఆమె బుద్ధి దుర్బుద్ధి అయిపోయింది. మతిం చకార, ఆలోచనలో పడిపోయింది. ఇక్కడ చూడండి, సహజంగా స్త్రీలు, ఆడవారు పొగడ్తలకి పడిపోతారు. మగవారు సైగలకి, చూపులకి, నవ్వులకి పడిపోతారు. ఆడవారు కాస్త పొగిడితే చాలు. నిజంగా ఆవిడ అందగత్తె కాదు, కానీ అందగత్తెని ఎవరైనా పొగిడామనుకోండి, ఇక మిస్ యూనివర్సిటీ అయిపోతారు. ఇక నాకంటే అందగత్తెలు ఇంకెవరు లేరు అని అనుకుంటారు మనసులో. లేనిపోని మాటలు చెప్పి పొగిడితే పడిపోతారు ఆడవారు సహజంగా. ఇక మగవారైతే తన కంటి చూపులకి కాస్త అందంగా కనిపిస్తే చాలు పడిపోతారు. ఇక ఆవిడ చూడడం, నవ్వడం మొదలుపెట్టిందంటే వీడు పిచ్చివాడైపోతాడు. ఇక్కడ ఇంద్రుడు మొట్టమొదట ఏం చేశాడు? పొగిడారు. అబ్బా, ఇంత అందంగా ఉన్నావు నువ్వు. ఆవిడ అనుకుంటుంది, దేవతలకు రాజు ఇంద్రుడు వచ్చాడు నా దగ్గరికి అంటే నేను అంత అందంగా ఉన్నానా ఏంటి? నిజంగానే అందంగా ఉంది ఆవిడ మనసులో అనుకుంటుంది. మతిం చకార దుర్మేధ రా దేవరాజ కుతూహలాత్. వచ్చింది ఇంద్రుడు, దేవతలకు రాజు. ఆశ్చర్యపడిపోయింది, ఇంద్రుడు వచ్చాడేంటి నా దగ్గరికి, నాతోటి సంగమించడానికి ఇంద్రుడు వచ్చేసాడు. మతిం చకార దుర్మేధ. ఆవిడ బుద్ధి ఆలోచనలో పడిపోయింది. దేవతలకు రాజు ఇంద్రుడు వచ్చాడు నా దగ్గరికి అంటే నేను ఇంత అందంగా ఉన్నానా ఏంటి? చెప్పుకోవాల్సిన విషయమే అనుకుంటుంది మనసులో. ఇక అథా బ్రవీసుర శ్రేష్టం కృతార్థేన అంతరాత్మన
కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రం ఇతః ప్రభో. అప్పుడు ఓ సురశ్రేష్ఠ, నిజానికి నువ్వు ఇంద్రుడు అని నాకు తెలుసు కదా, దాంపత్య సుఖంలో నేను సంతుష్టురాల్ని. కానీ ఒక పని చేయి, ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్షమానద. నన్ను రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో గౌతమ ఋషి యొక్క కోపం నుండి. అహల్యకు తెలుసు తర్వాత పరిణామం ఏంటి, అహల్యకు బాగా తెలుసు. అందుకే అన్ని విధంలా నన్ను రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో. అప్పుడు ఇంద్రుడు అంటున్నారు, శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. ఓ శుశ్రోణి, ఓ సుందరి, ఓ సుందరి, నీవిచ్చిన ఆతిథ్యానికి సంతృప్తయ్యాను. చూడండి, ఇంద్రుడు అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన ఆతిథ్యానికి నేను సంతృప్తయ్యాను. గమిష్యామి యథాగతం, వచ్చిన దారినే వెళ్ళిపోతున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. సంతృప్తి అయిపోయాను, చాలా ఆనందపడిపోయాను. నువ్వు నా యందు ప్రదర్శించిన రీతికి, నువ్వు ఇచ్చిన ఆతిథ్యానికి నేను సంతృప్తి అయ్యాను. నేను గమిష్యామి యథాగతం, వచ్చిన దారినే వెళ్ళిపోతున్నాను. ఏవం సంగమ్యతు తదా నిశ్చక్రామోటజా తతః సా సంభ్రమాత్ త్వరన్ రామ శంకితో గౌతమం ప్రతి. ఓ రామ, ఆవిడతో అలా చెప్పి గౌతమ ఋషి వచ్చేస్తారు అనే భయంతో ఇంద్రుడు త్వరగా ఆ పర్ణశాల నుంచి త్వరగా బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోతున్న సమయంలోనే ఏం జరిగింది, గౌతమ ఋషి నది స్నానం చేసి వచ్చారు. ఎప్పుడైతే గౌతమ ఋషి సమిధలు కుశలు పట్టుకొని ఎప్పుడైతే వచ్చారో, గౌతమ ఋషి వేషంలో వస్తున్న ఇంద్రుడిని గమనించాడు గౌతమ ఋషి. గౌతమ ఋషి తపశ్శక్తి సంపన్నుడు. ఆయన ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అరే నాలాంటి వ్యక్తి ఎవరు ఇక్కడున్నాడు, ఎవరప్పా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. తపశ్శక్తి సంపన్నుడు. ఆయనకి వెంటనే విషయం అర్థమైపోయింది. గౌతమం సదదర్శాత ప్రవిశంతం మహాముని దేవదానవ దుర్దర్శం తపోబల సమన్వితం. తపస్సంపన్నుడైన గౌతమ ఋషి సమిధలు కుశలాలు పట్టుకొని ఆశ్రమంలో ప్రవేశించుచుండగా ఇంద్రుడు వస్తున్నాడు. ఎప్పుడైతే ఇంద్రుడు గౌతమ ఋషిని చూడగానే దృష్ట్వా సురపతి త్రస్తో వివర్ణవదనో భవేత్. గౌతమ ఋషి ఇంద్రుని చూశాడు, ఇంద్రుడు గౌతమ ఋషిని చూశాడు. ఇంద్రుడు గౌతమ ఋషిని చూడగానే ముఖం ఎండిపోయింది, ముఖం వాడిపోయింది, భయపడిపోయాడు, వణికిపోయాడు. అరే గౌతమ ఋషి చూడగానే చూసేసాడు నన్ను. గౌతమ ఋషి రూపాన్ని ధరించిన ఇంద్రుని చూడగానే గౌతమ ఋషికి కోపం వచ్చేసింది. దుర్వృత్తం వృత్త సంపన్నో రోషాద్ వచనం అబ్రవీత్. భయంకరమైన కోపం వచ్చేసింది గౌతమ ఋషికి. చూడగానే విషయం అర్థమైపోయింది. వచ్చింది ఇంద్రుడు, ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది, అన్ని విషయాలు తపశ్శక్తి సంపన్నుడైన గౌతమ ఋషికి తెలిసిపోయింది. కోపం వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నారు గౌతమ ఋషి, మమ రూపం సమస్తాయ కృతవానసి దుర్మతే. ఓ దుర్మతే, నా రూపం తీసుకొని నా రూపాన్ని ధరించి అనుచితంగా ప్రవర్తించావు కనుక అకర్తవ్యమిదం తస్మాత్ విఫలస్త్వం భవిష్యసి. వెంటనే శపించారు. అకర్తవ్యమిదం, చెయ్యకూడని పని చేశావు, అనుచితంగా ప్రవర్తించావు కనుక
తస్మాత్ కనుక విఫలస్త్వం భవిష్యసి, నీ యొక్క విగత వృషణుడైపోతావు, నీ వృషణాలు నిష్ఫలమైపోతాయి, పడిపోతాయి అని శపించారు. గౌతమేనైవ ముక్తస్య సరోషేణ మహాత్మన పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్క్షణాత్. శపించిన తత్క్షణమే ఇంద్రుడి యొక్క వృషణాలు నేలపైన రాలిపడిపోయాయి. చూడండి, తపశ్శక్తి సంపన్నులైన ఋషుల యొక్క వరాలు కానీ శాపాలు కానీ వెంటనే తత్క్షణాత్. ఇంతకుముందు కాలంలో సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో అటువంటి తపశ్శక్తి సంపన్నులు ఉండేవారు, బ్రాహ్మణులు ఉండేవారు. వారి యొక్క తపశ్శక్తి ఫలితంగా వారు సంతృప్తి అయిపోయారనుకోండి, వెంటనే వరం ఇచ్చేస్తారు, వెంటనే వరం ఫలిస్తుంది తత్క్షణమే. కోపం వచ్చేస్తే వెంటనే శపిస్తారు, తక్షణమే అది కూడా పనిచేస్తుంది. కానీ కలియుగంలో ఇటువంటి తపశ్శక్తి సంపన్నులు చాలా చాలా తక్కువ. సరే, బ్రాహ్మణులు ఎవరైతే బ్రాహ్మణ కులంలో జన్మించారో, బ్రాహ్మణులు బాగా నిష్ఠ కలిగి తపశ్శక్తి సంపన్నులు భగవంతుని కైంకర్యం చేస్తున్నారు. ఇటువంటి తపశ్శక్తి సంపన్నులైన నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు సైతం కలియుగంలో వారిచ్చే వరాలు కానీ శాపాలు కానీ వెంటనే పనిచేయవు. కారణం ఏంటి? ఎప్పుడైతే శమీక ముని ఆశ్రమానికి వెళ్ళారు పరీక్షిత్ మహారాజ్, శమీక ముని తపస్య మగ్నంలో ఉన్నారు. పరీక్షిత్ మహారాజు పాపం తెలియదు. సరే, దాహం వేస్తుంది, కాస్త నీళ్ళు ఇవ్వండి అని అడిగారు. శమీక ముని సమాధి తపస్సులో ఉన్నారు, ఆయనకు వినిపించడం లేదు. పరీక్షిత్ మహారాజు కోపం వచ్చేసింది. ఎన్నిసార్లు కాస్త నీళ్ళు ఇవ్వండి అయ్యా, కాస్త నీళ్ళు ఇవ్వండి అయ్యా, కాస్త నీళ్ళు ఇవ్వండి అయ్యా. అరే, ఇంతగా దాహం వేసింది, పరితపించిపోయారు పరీక్షిత్ మహారాజు. అక్కడే ఎండిపోయిన పామును తీసుకెళ్ళి శమీక ముని మెడలో వేసేసి వెళ్ళిపోయారు పరీక్షిత్ మహారాజు. కానీ శృంగి ఋషి శమీక ముని యొక్క కుమారుడు, బాలుడు, చిన్నవాడు ఆడుకుంటున్నాడు. ఆయన కూడా తపశ్శక్తి సంపన్నుడే. ఎప్పుడైతే తండ్రిని అవమానించాడు పరీక్షిత్ మహారాజు అన్న విషయం తెలిసి తన తోటి బాలుడితో కలిసి ఉన్న శృంగి ఋషి కౌశికి నది, అక్కడే నది జలాన్ని స్పర్శ చేసి, నా తండ్రిని అవమానించిన ఆ వ్యక్తి 7 రోజుల్లో తక్షక అనే పాము వచ్చి కరిచి వేస్తుంది, తక్షక అనే పాము కరవడంతో మరణిస్తాడు అని వెంటనే శపించాడు. ఎప్పుడు తర్వాత విషయం తెలిసింది శమీక మునికి, అరెరే, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష ఏంటి, మరణ దండన. పరీక్షిత్ మహారాజు పాండవ వంశంలో జన్మించిన భక్తుడు, తల్లి గర్భంలోనే భగవంతుని దర్శించిన వాడు, మరి ఇంత పెద్ద దండన. కనుక కలియుగంలో తపస్సంపన్నులు బ్రాహ్మణులు ఎవరైనా సరే వారిచ్చే వరం కానీ శాపం కానీ తత్క్షణమే పని చేయదు. వారిచ్చే వచనంలో ఇంతకుముందు ఏంటి, వచనము వజ్రంతో సమానం, వజ్రాయుధంతో సమానం. ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో సమానము బ్రాహ్మణుడి యొక్క వచనాలు. కానీ కలియుగంలో శమీక ముని మాట ప్రకారం కలియుగంలో చిన్న తప్పు జరిగిందనుకోండి, ఇప్పుడు ఏదైనా యజ్ఞయాగాదులు చేయించారు, లేకపోతే ఉపన్యాసాలు, లేకపోతే ఉపనయన కార్యాలు, ఏదో ఒకటి కొంతమంది ఎవరైనా బ్రాహ్మణుల్ని పిలిచి చేయించారు, మీ ఇంట్లో చేయించుకున్నారు. సరే, మీరు వారిని సంతృప్తి పరచలేదనుకోండి, వారి కోపం వచ్చేస్తుంది. అరే, ఇంత పూజ చేశాము, ఇన్ని చేశాము, ఇన్ని పూజలు చేశాము, ఇన్ని వ్రతాలు చేయించాము మీ చేత, ఇవేనా ఇవ్వడం, ఇంకా ఇవ్వండి అని అంటారు. స్వామి సంతృప్తి అవ్వండి, ఇంతే ఉన్నాయి అని అనుకోండి, వెంటనే ఆయన కోపం వచ్చేసింది అనుకోండి, కోపం చేసి వెంటనే మిమ్మల్ని చేపించేస్తారు. పోనీ సంతృప్తి అయిపోయారు, మీకు మొత్తము ఈ ఊర్లో ఉన్నంత ధనమంతా మీకే వచ్చేస్తుంది ఈ రోజులో అని చెప్పి సంతృప్తి అయిపోయారు అనుకోండి, వెంటనే వరం ఇచ్చేస్తారు.
కనుక వరాలు కానీ శాపాలు కానీ కలియుగంలో త్వరగా పనిచేయవు. ఇక ప్రారంధానుసారంగా ఒకవేళ ఆయన తపశ్శక్తి సంపన్నుడైతే భవిష్యత్తులో పనిచేయచ్చు. కనుక ఇక్కడ తత్క్షణాత్ గౌతమ ఋషి శపించాడు. ఆ క్షణమే ఇంద్రుడి యొక్క వృషణాలు నేల మీద రాలి పడిపోయాయి. అంతటితోటి గౌతమ ఋషి ఊరుకోలేదు. వెంటనే గౌతమ ఋషి వెళ్ళి అహల్యతోటి కూడా అంటున్నారు, ఇహ వర్ష సహస్రాని బహూని త్వం నివస్యసి. అహల్యతో ఏమంటున్నారు, అహల్యాన్ని చెప్పిస్తున్నాడు, వేల కొలది సంవత్సరాలు వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మసాయిని. పాషాణము రాయి పడి ఉంటావు, నిరాహారం, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేకుండా పడుంటావు. వాయుభక్ష, వాయువే నీకు ఆహారం. ఈ విధంగా పాషాణమై పడుంటావు. కానీ అదృశ్య సర్వభూతానం ఆశ్రమేస్మిన్ నివస్యసి. ఈ ఆశ్రమంలో పడుంటావు. అదృశ్య సర్వభూతానం, ఏ జీవి కూడా నువ్వు కనపడవు. చూడండి, ఇది కూడా వరం, శాపం కాదు. నిజానికి గౌతమ ఋషి సరే అహల్య తప్పు చేసింది, ఆవిడ చేసిన దోషానికి తగిన శాపం ఇచ్చారు. మరి జీవులందరూ కూడా కనిపించవు నువ్వు, సర్వభూతానం, జీవులందరూ కూడా నువ్వు కనిపించవు. మహాత్ములకి, తపశక్తి సంపన్నులకి, వారికి మాత్రమే నువ్వు కనిపిస్తావు. జీవులందరికీ అదృశ్య సర్వభూతానం, మిగతా జీవులందరూ కనిపించవు. నువ్వు కనిపించింది అనుకోండి, వచ్చే దారిని వెళ్ళేవారు వచ్చేవారు అందరూ కూడా ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు కదా. కనుక రాయివై పడి ఉంటావు. అప్పుడు అహల్య ప్రాధేయపడింది, స్వామి క్షమించండి, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం, శాప విముక్తిని కోరింది అహల్య. సరే, చేసిన తప్పు మరి మనసులో ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాప పడటం కూడా ఒకందుకు మంచిదే కదా. అయ్యో ఇంత తప్పు చేసేసాను, అరే చేయకూడదు చేసేసాను ఈ తప్పు అని ప్రాయశ్చిత్తం. సరే, నాకు ఏదో ఒక శాపం కలగడం మంచిదైంది, సరే శాప విముక్తి ఎలాగ కలుగుతుంది అంటూ అహల్య గౌతమ ఋషిని ప్రాధేయపడింది. అప్పుడు గౌతమ ఋషి అంటున్నారు, యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజ. రామ దశరథాత్మజ, దశరథుని కుమారుడైన శ్రీరామచంద్రుడు వస్తారు ఈ వనానికి. ఆగమిష్యతి, వస్తారు. దుర్దర్శ తదా పూత భవిష్యసి, భవిష్యత్తులో ఆగమిష్యతి, వస్తారు. ఎవరు? రాముడు దశరథాత్మజ, దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడు వస్తారు. వస్తే తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత, వచ్చినప్పుడు నీకు ముక్తి లభిస్తుంది. ఆయనకు ప్రణామం చేస్తావు, ఆయనకి సన్మానం చేస్తావు, ఆయనకి ఆతిథ్యం ఇస్తావు. ఈ విధంగా ఆయన యొక్క పవిత్రమైన పాదధూళితోటి నువ్వు చేసిన ఈ యొక్క భయంకరమైన పాపం నుండి పవిత్రురాలవుతావు. శాప విముక్తి కలుగుతుంది, లోభం మోహం అన్నీ నశించిపోతాయి. తర్వాత పవిత్రురాలైన తర్వాత మళ్ళీ నన్ను చేరతావు అంటూ గౌతమ ఋషి అహల్యతోటి అంటారు. తత్క్షణమే అహల్య పాషాణం రాయి ఉంటుంది అక్కడ. శ్రీరామచంద్రుడు భవిష్యత్తులో వస్తారు. ఆయన యొక్క ధూళి తగలగానే, పాదం కూడా కాదు, పాద ధూళి తగలగానే నువ్వు పవిత్రురాలైపోతావు. చూడండి, గౌతమ ఋషి సంపన్నుడు, అహల్య తపశ్శక్తి సంపన్నురాలు, ఇద్దరూ కూడా. సరే, అహల్య తప్పు చేసింది. మరి ఈ తప్పు నుండి బయటపడడానికి స్వయంగా శ్రీరామచంద్రుడి యొక్క పాదధూళితో పవిత్రురాలవుతుంది. ఇక వేరే ఉపాయం లేదు ఇక్కడ. చూడండి, సరే ఆయన అనొచ్చు కదా, సరే నువ్వు తప్పు చేసేసావు, నువ్వు తపస్సు చేయి, నువ్వు పవిత్రురాలైపోతావు అని అనొచ్చు కదా. లేదు.
స్వయంగా భగవంతుడి యొక్క పాదధూళితోటే నువ్వు పవిత్రాలవుతావు, ఇంకా వేరే ఉపాయం లేదు నీకు. శ్రీరామచంద్రుడి యొక్క పాదధూళి సోకగానే నువ్వు పవిత్రాలైపోతావు, తిరిగి నా దగ్గరికి చేరతావు అంటూ గౌతమ ఋషి ఆవిడతోటి అంటారు. తక్షణమే పాషాణమై పడి ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడితోటి అంటున్నారు. ఇక అహల్య శాప విముక్తి, ఆవిడ ఈ శాపం నుండి ఏ విధంగా ముక్తి లభించింది, ఈ విషయాల గురించి మళ్ళీ తర్వాత క్లాస్లో మనం చెప్పుకుంటాం. హరే కృష్ణ.